చాలాసార్లు అపవాది అంటాడు గివ్ అప్, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. ఒక మాట చెప్పనివ్వండి, ఒక క్రిస్టియన్ యొక్క డిక్షనరీలో గివ్ అప్ అనే వర్డ్ లేదండి. హల్లెలూయా, అర్థమైందండి? దేవుడు మనతో ఉన్నంత కాలం నువ్వు గివ్ అప్ అనే ఆప్షన్ నువ్వు అసలు పెట్టుకోవడానికి అవకాశమే లేదు. సాతాన్ అంటాడు ఇంకా నీ వల్ల కాదు, గివ్ అప్, స్టాప్ ట్రైయింగ్, స్టాప్ అటెంప్టింగ్, స్టాప్ థింకింగ్, స్టాప్ డ్రీమింగ్. అపవాదం అంటాడు అంత పెద్ద కలనా నీకు, అంత పెద్ద ఆశ, అంత పెద్ద కోరిక, అంత పెద్ద ఎయిమా, అంత పెద్ద గోలా, నీ వల్ల కాదుగా. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీకున్న పరిస్థితులు ఏంటి, నీకున్న జ్ఞానం ఏంటి, నీకున్న అనుభవం ఏంటి, నీ వల్ల కాదు, గివ్ అప్ అంటాడు అపవాది. కానీ దేవుని బిడ్డలంగా మన జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, యాజ్ లాంగ్ యాజ్ గాడ్ ఈస్ విత్ us, గివ్ అప్ ఇస్ నెవర్ అన్ ఆప్షన్. హల్లెలూయా. గివ్ అప్ అనే మాట క్రైస్తవుని డిక్షనరీలో ఉండడానికి వీలే లేదు. యూ మస్ట్ కీప్ ట్రైయింగ్, యూ మస్ట్ కీప్ గోయింగ్. ముందుకు వెళ్తూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి, దేవుని మీద ఆధారపడుతూనే ఉండాలి. ఖచ్చితంగా మన ఎదుట ఉన్న సవాళ్ళను జయించడానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు.